ఐసీయూలో రోగిపై అత్యాచారం. రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక మహిళపై అక్కడి నర్సింగ్ స్టాఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలో ఒక మహిళ ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఆమె కుటుంబ సభ్యులు వార్డు బయట వేచి ఉన్నారు. ఈ క్రమంలోనే నర్సింగ్ సిబ్బంది ఒకరు ఐసీయూలోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి ముందు ఆ మహిళ బెడ్ చుట్టూ కర్టెన్లు వేసి బాధితురాలకు మత్తుమందు ఇచ్చారు. ఈ క్రమంలో బాధితురాలు కొంచెం స్పృహలో ఉండడంతో తన కుటుంబ సభ్యులు పిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆమె స్పృహలోకి వచ్చాక కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలియజేసింది. బాధితురాల భర్త ఆసుపత్రి సిబ్బంది నిలదీయగా వారు ఆ విషయాన్ని ఖండించారు. ఆ వెంటనే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం అధికారులు ఆమె వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆసుపత్రి అధికారి ఒకరు పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.